ఏ బర్డ్స్కి చేయకూడదు అంటే ఏదైతే బ్రీడింగ్లో ఉందో అంటే గుడ్లు పెడుతుంది లేక చిక్స్ మీద ఉంది డీవార్మింగ్కి ముందు చేయాల్సిన పనులు ఏంది వెనక చేయాల్సిన పనులు ఏంది అవి విషం ఇస్తున్నాం. ఆ విషం తక్కువైతే పర్లేదు కానీ ఎక్కువ అయితేనే చాలా నష్టాలు ఉంటాయి. బర్డ్ అప్పుడు టైంపాస్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి, మన దగ్గర వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే వాట్సాప్ ఛానల్. దాన్ని ఎందుకు పెట్టానంటే మీరు బర్డ్స్ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా సరే ఆ గ్రూప్ బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న బర్డ్స్ కూడా మీకు తెలియకుండా ఉండొచ్చు, మీరు దూరం నుంచి తెప్పించుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఫ్రాడ్ ఎక్కువ జరుగుతూ ఉండేది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ పడుతూ ఉంటాయి. అదే నాకు వీడియోస్ సెండ్ చేయడం వల్ల ఏమైందంటే నేను గ్రూప్లో పెడతా ఉంటాను. గ్రూప్లో మీకు దగ్గరలో ఉంటే మీరే వెళ్ళి తెచ్చుకోవటం, ఆ బర్డ్స్ కండిషన్ చూడటం, ప్రైజ్ మాట్లాడుకోవటం అన్నీ తెచ్చుకోవచ్చు. దానివల్ల నాకు రూపాయి లాభంగానే అంటూ ఏమీ లేదు, నా ఇంట్రెస్ట్ మీద పెట్టాను. ఎందుకు పెడుతున్నాను అంటే నా దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల దూరం నుంచి బర్డ్స్ తెచ్చుకోవడం వల్ల ఒక్కోసారి 1000 రూపాయల నుంచి 500 దాకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మన టాపిక్ వచ్చి డీవార్మింగ్. అసలు డీవార్మింగ్ ఎందుకు చేయాలి, ఏ బర్డ్స్కి చేయాలి, ఏ బర్డ్స్కి చేయకూడదు, డీవార్మింగ్ అసలు మెడిసిన్ రూపంగా చేయొచ్చా, న్యాచురల్ పద్ధతి చేయొచ్చా, మొత్తం వీడియో అండి. ఎవరైనా సరే ఏదో మెడిసిన్ తెలియంగానే తీసుకొచ్చి డైరెక్ట్గా వీడియో కట్ చేసి మెడిసిన్ తీసుకొచ్చి డైరెక్ట్గా వేసుకొని అట్లా చేయొద్దు. ఎందుకంటే ఈ డీవార్మింగ్ మెడిసిన్ అనేది చాలా డేంజర్ మెడిసిన్. దీని గురించి ప్రాపర్ తెలుసుకొని మాత్రం యూజ్ చేయండి. డీవార్మింగ్ అనేది 2 రకాలండి. ఒకటి న్యాచురల్గా చేయొచ్చు, ఒకటి మెడిసిన్గా. నేను 2 రకాలు చూపిస్తాను. అసలు డీవార్మింగ్ ఎందుకు చేయాలి అంటే మీ దగ్గర ఉన్న బర్డ్స్కి మీరు ఎంత ఫుడ్ ప్రొవైడ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ పెట్టినా సరే అది లావకపోవటం, సరిగా బ్రీడింగ్కి రాకపోవటం, సరిగా బ్రీడింగ్ చేయకపోవటం, మీరు ఫుడ్ పెట్టినా సరే అది లావెక్కకుండా మొత్తం ఎండిపోవటం, మెడంతా ఎండిపోయినట్టు ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే కడుపులో దీనికి వామ్స్ ఉండటం వల్ల. ఈ ఒక్కో బ్రీడరు సంవత్సరానికి 2 సార్లు నుంచి 3 సార్లు చేస్తారు ఎక్కువ బ్రీడింగ్ చేసేవాళ్ళు. మీరు అట్లీస్ట్ 1 టైం అయినా 2 టైం అయినా చేయొచ్చు. కానీ వీటిని ఏ బర్డ్స్కి చేయకూడదు అంటే ఏదైతే బ్రీడింగ్లో ఉందో అంటే గుడ్లు పెడుతుంది లేక చిక్స్ మీద ఉంది అన్నప్పుడు ఆ బర్డ్స్కి డీవార్మింగ్ అనేది చేయకూడదు. ప్రతి బర్డ్కి డీవార్మింగ్ అనేది వేరే వేరే రకం ఉంది. జావాస్కి అంటే ఫించెస్కి ఒక రకంగా, పెద్ద బర్డ్స్కి ఒక రకంగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తూ చెప్తాను అసలు ఎంత ఎంఎల్ఏలో ఏంటి అనేది. మనం వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను, దీనికి ఏంటంటే 2 రకాల మెడిసిన్లు అవసరం అవుతాయి. ఆ 2 రకాల మెడిసిన్లు చూపిస్తాను ఏంటనేది. దీనిలో ఏంది అంటే డీవార్మింగ్కి ముందు చేయాల్సిన పనులు ఏంది, వెనక చేయాల్సిన పనులు ఏంది అవి కూడా ఉన్నాయి. కరెక్ట్గా వీడియో చూడండి. దీన్ని లీవ్ 52 అంటారు. మనం మెడిసిన్లో బర్డ్స్కి ఎక్కువగా అవసరం అయ్యేది లీవ్ 52 అనే. 10 రోజులకు ఒకసారి మీ బర్డ్స్కి డిసీజ్ ఉన్నా లేకపోయినా సరే 10 రోజులకు ఒకసారి లీవ్ 52 అనేది మనం యూజ్ చేయొచ్చు. బర్డ్స్ మీద ఎలాంటి ప్రెషర్ పడదు. ఇది లివర్కి సంబంధించిన టానిక్ మాత్రమే. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే లీవ్ 52 అనేది మీరు ఎప్పుడైతే డీవార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వారం ముందు నుంచే ఈ లీవ్ 52 అనేది మనం డైరెక్ట్గా బర్డ్స్కి ఇస్తూ ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీని లివర్ కండిషన్ అనేది చాలా బాగా ఉండిద్ది. మనం డీవార్మింగ్కి యూజ్ చేస్తున్న మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్. అది వెళ్ళి డైరెక్ట్గా ఈ లివర్ మీద పడకుండా ఫస్ట్ మనం లీవ్ 52 అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. అది ఎలా యూజ్ చేయాలి అంటే నేను చెప్పేది 1 పేర్కి ఎంత ఇవ్వాలని మాత్రమే. మనం ఎప్పుడైనా సరే 1 పేర్ బర్డ్ని పెంచేప్పుడు వాటికి వాటర్ పెట్టే బౌల్ 100 ml అంటే 70 ml నుంచి 150 ml దాకా ఉంటాయి కొన్ని. వాటిలో 7 drops నుంచి 10 drops డైలీ మార్నింగ్ టైంలో 7 days వరకు ఇస్తూ ఉండాలి వీటిని. ఎప్పుడైతే 7 days అయ్యింది బర్డ్స్కి మీరు కంటిన్యూగా లీవ్ 52 ఇచ్చారు అన్నప్పుడు పూర్తిగా దీన్ని ఆపేయాలి. ఈ మెడిసిన్ పేరు ఆల్బెండజోల్ ఓరల్ సిరప్. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనం పెట్ షాప్లోకి వెళ్తే వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఇస్తారు మనకి. కాబట్టి మనం నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మనకు దగ్గరలో ఏం దొరికితే అది తీసుకోవచ్చు. ఇదే వాడాలని రూల్ ఏం లేదు. ఇది ఎట్లా వాడాలంటే ప్రతి బాడీకి మెజర్మెంట్ అనేది వేరుగా ఉండిద్ది. పెద్ద బర్డ్స్ అంటే కాక్టైల్ కానీ, కాన్యూర్ కానీ, సన్ కాన్యూర్ కానీ, మాంక్ కానీ, ఇంకేమైనా సరే అలాంటివి పెద్ద బర్డ్స్కి ప్రతి
1 లీటర్కి 10 ml కలిపి ఇవ్వాలి. అదే చిన్నవి అయితే అంటే ఫించెస్ కానీ జావాస్ కానీ బట్గీస్ కానీ ప్రతి 1 లీటర్లో 5 ml కలిపి ఇవ్వాలి. నేను మాత్రం ప్రతి 100 mlలో 3 డ్రాప్స్ కానీ 4 డ్రాప్స్ కానీ ఇస్తాను. ఇది మనం చెప్పాలంటే బార్డ్స్కి ఒక రకంగా మనం విషం ఇస్తున్నాం. ఆ విషం తక్కువైతే పర్లేదు కానీ ఎక్కువైతేనే చాలా నష్టాలు ఉంటాయి. బార్డ్ అప్పటికప్పుడే చచ్చిపోయింది. ఎప్పుడైతే మనం డీవార్మింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనం బార్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ అని పెట్టకూడదు ఈ 10 డేస్. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉండేది ఎక్కువ టైం మన కేజీలో పెట్టడం వల్ల. అందుకని చెప్పి మనం సాఫ్ట్ ఫుడ్ అనేది ఈ డీవార్మింగ్ ప్రొసీజర్ అస్సలు ఇవ్వకూడదు. అందుకే నేను వీడియో ముందే చెప్పింది, ఏదో మెడిసిన్ తెలిసింది కదా వీడియో బంద్ చేసామా మెడిసిన్ తీసుకొచ్చేసామా అనకూడదు. అందుకే వీడియోని నేను ఖచ్చితంగా చూడమంది. ఈ మెడిసిన్ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది బ్రీడర్లు దీన్ని 2 సార్లు 3 సార్లు కూడా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి బ్రీడింగ్కి పెట్టుకునే ముందు మాత్రం ఈ డీవార్మింగ్ ప్రాసెస్ అనేది కన్ఫామ్గా చేస్తారు. డీవార్మింగ్ అనేది చేయడం చాలా మంచిది. ఇది మెడిసిన్ పద్ధతి. ఇప్పుడు నేను మీకు న్యాచురల్ పద్ధతిలో చూపిస్తాను. ఒకవేళ మీ బార్డ్స్ ఈ వాటర్ కానీ తాగట్లేదు అంటే నైట్ టైమే బార్డ్స్ కేజీలో ఉన్న వాటరు ఫుడ్ మొత్తం తీయండి. మార్నింగ్ 9 తర్వాత 10 తర్వాత వాటర్ పెట్టండి, కంపల్సరీ తాగుతాయి. ఇది ఏంటంటే కొద్ది వాసన రావటం వల్ల ఫస్ట్ డే ఇది వాటర్ తాగదు, సెకండ్ డే నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది వాటర్ తాగటం. ఈ మెడిసిన్ కంపల్సరీగా 3 సార్లు యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ 3 డేస్ మనం లీవ్ 52 యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోకపోవచ్చు. నేనైతే యూజ్ చేస్తాను, దానివల్ల నష్టం లేదు కాబట్టి. ఇప్పుడు న్యాచురల్గా ఎలా మనం వీటికి డీవార్మింగ్ చేయాలో చూపిస్తాను. న్యాచురల్ డీవార్మింగ్ చేయాలంటే మాత్రం వేపాకు అనేది కన్ఫామ్గా ఉండాల్సిందండి. వేపాకు ఫ్రీగా దొరికిద్ది బయట ఎక్కడైనా. ఆ వేపాకుని నేను వేడి చేసుకుంటాను. అప్పుడప్పుడు వేప కాయలు కూడా ఉంటే అవి కింద పడి తీసుకొచ్చి నేను మిక్సీకి వేస్తాను. మిక్సీ వేసి పేస్ట్ చేసి నేను నిల్వ కూడా పెట్టుకుంటాను ఒక్కోసారి వీటిని. ఇప్పుడు నిల్వ ఏమి లేక ఈసారి ఇట్లా వీడియో తీయాల్సి వచ్చింది. వీటిని ఏంటంటే నేను ఎక్కువ పెద్ద బార్డ్స్కి ఇస్తూ ఉంటాను. అంటే వేపాకు గబక్కన డ్యూటీకి వెళ్ళి తీసుకురాలేకపోతే ఇట్లా పేస్ట్ వాటర్లో కలిపిస్తూ ఉంటాను. మన దగ్గర ఎప్పుడు నిల్వ ఉండిద్ది, ఈసారి లేదు అంతే. ఇది ఎక్కువ నేను జావాస్ కానీ ఫించెస్కి కానీ ఎక్సోటిక్ ఫించెస్ ఏంటంటే గబక్కన వేపాకు తినవు, అందుకని వీటికి కల్పిస్తూ ఉంటాను. వాటికి మెడిసిన్ కూడా ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ యూజ్ చేయడానికి ఉండదు. గ్లోడిన్ ఫించెస్కి కానీ చెర్రీ ఫించెస్కి కానీ వాటికి, ఎందుకంటే అవి చాలా డెలికేటెడ్ ఫించెస్ ఉంటాయి కొన్ని. ఆ ఫించెస్కి మనం మెడిసిన్ యూజ్ చేయలేము. ఈ పద్ధతి అయితే బాగా పనిచేస్తుంది. ఇది ఈ వీడియో అండి డీవార్మింగ్ది. కానీ డీవార్మింగ్ యూజ్ చేసే ముందు పర్ఫెక్ట్గా ఒకసారి వీడియో చూసే చేసుకోండి. లేదు అంటే మాత్రం చాలా దెబ్బేస్తాయి. డీవార్మింగ్ అనేది కొద్దిగా ఏమాత్రం క్వాంటిటీ ఎక్కువైనా సరే వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడింది, అవి బ్రీడింగ్కి పనికి రాకుండా పోవచ్చు, చనిపోవచ్చు. డీవార్మింగ్ ఎప్పుడు చేయాలంటే ఎండాకాలం వెళ్ళిపోయిన తరువాత, వాతావరణం చల్లబడిన తర్వాత, లేదు అంటే చలికాలం. ఈ 2 టైమ్స్ మాత్రమే డీవార్మింగ్ చేయాలి. ఎప్పుడైనా సరే దీన్ని వేడి టైంలో కానీ ఎండాకాలం కానీ డీవార్మింగ్ అని చేయకూడదు. ఈ టైంలో కానీ డీవార్మింగ్ చేస్తే బర్డ్స్ అని చనిపోతూ ఉంటాయి.